గౌరవనీయులు మేయర్ గారు, కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, పెద్దలు సత్యనారాయణ గారికి, దీపక్ గారికి, ప్రియమైన పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఈరోజు గవర్నర్ గారి ప్రోగ్రాం మట్టపల్లిలో వ్యవసాయ కళాశాల శంకుస్థాపన ప్రారంభోత్సవం ఉంది. ఆలస్యం అవుద్దామని త్వరగా వచ్చాను. అయినా సరే మీరందరూ మంచి కార్యక్రమానికి, ఖమ్మం పట్టణానికి కావాల్సింది రోడ్డు వైండింగ్. అన్ని రహదారులు కూడా మీరు ఒప్పుకుంటే విశాలంగా 10 కాలాల పాటు మీకే కాకుండా మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి కూడా సరిపోయేంత వెడల్పుగా రోడ్లు చేసుకుంటే మీ భవిష్యత్తుకి, మీ పట్టణ భవిష్యత్తుకి మంచిది. మీరు నివసించేటటువంటి ప్రాంతాలు కూడా డ్రైన్స్ కూడా మున్సిపల్ అధికారులకు అనేక సందర్భాల్లో చెప్పాను, చేసిన పని 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలి. అంత మంచిగా నిర్మాణం చేసి డ్రైన్ నిర్మాణాలు కరెక్ట్గా చేసుకోగలిగితే ఖమ్మం పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గించుకోవాలి. మీరు వాడిన ప్లాస్టిక్ అంతా కూడా డ్రైన్లోకి వస్తుంది. డ్రైన్లో ఫ్లో లేకుండా పోవటం, మళ్ళీ ఈగలు, దోమలు, మీ యొక్క సంపాదన మొత్తం హాస్పిటల్స్కే. ఇప్పుడు మేయర్ గారు చెప్పారు, ఇక్కడ ఒకటి కట్టా, అక్కడ ఒకటి కట్టా, ఇంకా కడతా అంటుంది హాస్పిటల్స్. ఎందుకు కడుతుందంటే మురికి కాలువలు ఇట్లా ఉండబట్టి ఇంకెన్ని హాస్పిటల్ కట్టలని అడగదు. కాబట్టి పట్టణం పరిశుభ్రంగా ఉంటే మీ ఆరోగ్యాలు బాగుంటాయి. మీ ఆరోగ్యం బాగుంటే మీ సంపద మీ దగ్గర ఉంటుంది. మీ సంపద మీ దగ్గర ఉంటే మీ పిల్లల్ని, మీ కుటుంబాలని సౌఖ్యంగా చూసుకునే అవకాశం ఉంటుంది. మీ ఇంటి ముందు మట్టికి మురికాలు ఉండాలా, మేము బ్రహ్మాండంగా ఉండాలంటే ఉండరు. మీరు ఎన్ని కోట్లు పెట్టుకున్నా కూడా మీ బతుకు బజారే. కాబట్టి దయచేసి డ్రైన్స్ కానీ, పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉంచుకునేటటువంటి పరిస్థితి మున్సిపల్ అధికారులు చేస్తారు, కార్మికులు చేస్తారు. మనం చేసేది ఏంటి? మన ఇంటి ముందు కానీ, మన బజారు కానీ, మన రోడ్డు కానీ, మన వార్డు కానీ ఎట్లా చూసుకోవాలి? మీరు జరిగేటటువంటి పనులు కార్పొరేటర్లు కానీ, ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు నిత్యం పరిశీలించుకోవాలి. పరిశీలించుకొని పనిలో ఏదైనా తప్పుంటే స్థానిక అధికారులకో, కార్పొరేటర్లకో, మేయర్కో, కలెక్టర్ గారికో, చైర్మన్కో, ఎవరికో ఒకరికి చెప్తే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. బజార్లో జరిగే పని నాది కాదు, మా ఇంటి వరకే నేను అని అనుకుంటే మీరు సుఖంగా ఉండే అవకాశాలు తక్కువ. మీరు ఢిల్లీ చూస్తున్నారు, అదేవిధంగా ఈరోజు బెంగళూరు చూస్తున్నారు, హైదరాబాద్ కూడా దగ్గరకు వచ్చింది. ఎందుకనంటే ఇంత ఇరుకైనటువంటి రహదారులతోటి ఇంత మురికి కోపంలో బతికేదానికి మనకు అంత అవసరం లేదు. మీరు ప్రణాళికాబద్ధంగా పనులు చేయించుకుంటే ఈ 100 కోట్లే కాదు, ఇంకొక 100 కోట్లైనా తీసుకొచ్చి మీ రోడ్లన్నింటినీ కూడా వైడెన్ చేసే బాధ్యత నాది. మేజర్ కార్యక్రమాలు మీరు అడగాల్సిన పని లేదు. విద్యా సౌకర్యాలు ఏం కావాలి, వైద్యానికి, ఖమ్మం పట్టడానికి ఏం కావాలి, రహదారులకు సంబంధించి జాతీయ రహదారులు కానీ, నేషనల్ హైవేస్ కానీ ఏం కావాలి, ఇరిగేషన్లో ఏమేం కావాలి, అవి నేను చూసుకొని చేసుకోగలుగుతా. కానీ మీ డివిజన్లో ఉన్నటువంటి పరిస్థితులను మీరు చక్కదిద్దుకోవాలి. దానికి కావలసిన నిధులతో పాటు అటు నిర్మాణం, అటు యొక్క పరిరక్షణ, అటు మెయింటెనెన్స్. నిర్మాణం చేయటమే కాదు, చూడండి ఇక్కడ మంచి దేవాలయం. అసలు నేను ముందు చూసినట్టయితే పుల్లారావు గారిని ఇక్కడ కట్టనీయకపోతుంది. ఇంత మంచి దేవాలయం, అది మంచి కొండ మీద కట్టుకుంటే అసలుకి భగవంతుడు ఎంత ఆనందించేవాడు. శివాలయమే కదా ఇది. ఇంత మంచి దేవాలయం కడుతున్నామని తెలుసు, కానీ ఇక్కడ కడుతున్నామని తెలియదు నాకు. ఇక్కడ కడుతున్నామని నేను చూసి ఉంటే మాత్రం, శంకుస్థాపన నన్ను పిలుచుంటే మాత్రం ఇది మట్టికి ఇక్కడ కట్టనీయకపోదు. ఇక మరి ఇంత దేవుడు దీన్ని ఇక్కడ తెలిసి ఆయన అనుగ్రహంతో కట్టినావు కాబట్టి ఈ సెంటర్ని ఇంకా ఎంత వీలైతే అంత, గారు ఇక్కడ ఎంత వీలైతే అంత ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్కి, ఆ శివాలయం, ఆ శివపార్వతులు నిన్ను ఆశీర్వదించి మంచిగా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వైడెన్ చేసుకొని డ్రైన్స్ కానీ, జంక్షన్ కానీ మంచి పద్ధతిగా దేవాలయం ఇంత గొప్పగా వస్తుంది. కాబట్టి అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఇవాళ విజేత గారు వాళ్ళకి ఒక ట్రైసైకిల్స్ ఇచ్చారు. ఇంకా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి దివ్యాంగుల కాలనీ నిర్మాణంతో పాటు అన్నీ నేనే చేసుకుంటూ వచ్చా. ఇంకా అందుట్లో ఉన్న వాళ్ళకి ఇళ్ళు లేకపోయినా, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావాల్సి వచ్చినా జిల్లా అధికారి మనసు పెట్టి వికలాంగుల్ని
వేరే రకమైనటువంటి చూపు చూడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు అన్ని అవకాశాలు వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ డివిజన్ ప్రజలందరికీ ఖమ్మం పట్టణ ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నరేంద్ర చౌదరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్పొరేటర్ గారు చెప్పిన పనులు కూడా ఈ గారు ఆ రోడ్స్ అన్ని వర్కౌట్ చేయండి. ఏవి వీలైతే అది మీరు ఏ రోడ్డు అయితే అందరూ ఒప్పుకొని చేయాలంటారో అందరూ ఒప్పుకుంటేనే చేస్తారు. ఒప్పించే బాధ్యత కార్పొరేటర్లు కానీ ఆ డివిజన్లో నివసించే పెద్దలు కానీ తీసుకోవాలి. థ్యాంక్ యూ.